ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. రేపు కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణంలో ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. రేపు జరగబోయేటువంటి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 8:20 ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి 10:40 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:55 అక్కడ సమీపంలోని ఐటీ పార్కు ప్రాంగణానికి చేరుకుని 11 గంటలకు మధ్యాహ్నం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరిగేటువంటి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12:40 గన్నవరం విమానాశ్రయం చేరుకుని 12:45 భువనేశ్వర్కు వెళ్తారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీళ్ళిద్దరూ కీలకమైనటువంటి నేతలు కావడంతో పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పర్యవేక్షిస్తుందని చెప్పొచ్చు. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అందరూ కూడాను దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఈ సెక్యూరిటీకి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకోకుండా ప్రతి క్షణం పోలీస్ యంత్రాంగం అంతా కూడాను దీనికి మీద నిఘా పెట్టిందని చెప్పొచ్చు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరొక వైపు ముఖ్య నేతలందరూ కూడాను తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఒక ప్రెస్టీజియస్ గా, ఎందుకంటే అఖండ విజయం అందించిన తెలుగుదేశానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అఖండ విజయం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా మరింత విజయవంతం చేసి జోష్ గా నిర్వహించి పార్టీ శ్రేణులందరికీ కూడా మరింత జోష్ కల్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తా ఉన్నాడు. కెమెరామెన్ అస్గర్ తో విజయ్ చంద్రన్, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభా వేదిక వద్ద నుంచి.